దేవుడు దీవించుగా. అంటే ఆ నమ్మకాన్ని కలిగిన ఆ యొక్క విశ్వాసాన్ని మీరు రూఢిపరచుకోవాలి, రుజువుపరచుకోవాలి, చూపించుకోవాలి. ప్రేమ ఉందంటే సరిపోదు, దేవుడు అంటే భయం ఉందంటే సరిపోదు, అది నీ ప్రవర్తనలో కనబడాలి. హల్లెలూయా కదా. తల్లి గర్భములో పిండముగా నిర్మింపబడిన దినం మొదలుకొని ఈ రోజు వరకు దేవుడిని ఎంతగానో కాపాడిన దేవుడు. కారణం ఏంటంటే పిండముగా నిర్మింపబడిన కొంతమంది మధ్యలో అవార్షన్ లెక్క అయిపోయే పరిస్థితి వస్తారు, కానీ దేవుడు నిన్ను కాచి కాపాడాడు. ఇప్పుడు వరకు కూడా నిన్ను సజీవుడిగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా నువ్వు నమ్మితే కనుక నీ విశ్వాసాన్ని బలపరచుకోవాలి తప్పితే బలహీనపరచుకునే పరిస్థితి నీలో ఉండకూడదు. దేవుడు చెప్తున్న మాట మనందరికీ తెలుసు. ఒక మనిషిని దేవుడికి దూరం చేసేది, ఒక మనిషికి అపవిత్రత కలగజేసేది, ఒక మనిషిని దేవుడి నుంచి వెళ్ళగొట్టేది, అంటే ఎక్కువగా శరీరంలో ఒక పని చేసేది ఏంటంటే మనిషి యొక్క నాలిక. ఏంటంట? నాలిక. నీ నోరే నేను దేవుడిని దూరం చేసేస్తాను. అన్నింటికంటే నువ్వు తిండిని కంట్రోల్ చేసుకోగలుగుతావు, తిండిని కంట్రోల్ చేసుకోగలుగుతావు, కొన్ని పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండగలగడానికి కంట్రోల్ చేసుకోగలుగుతావు, కానీ నోరు మాత్రం అదుపులో పెట్టుకోవాలని పరిస్థితి కనపడుతుంది ఈ రోజున. హల్లెలూయా. నోరు అదుపులో పెట్టుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి కనుక దేవుడు ఆ నోరు గురించి, నోటిలో ఉన్న నాలిక గురించి ఎంతగానో మనల్ని హెచ్చరించే పరిస్థితులు మనకి తెలియపరుస్తున్నాడు. దేవుడు నోరు దేనికి ఇచ్చాడని చెప్పాడు? మనకి దేవుని స్తుతించడానికి. అంతే కదా. దేనికి ఇచ్చాడు? నోరు మనకి స్తుతించడానికి ఇచ్చాడు. నీ నోటి ద్వారా ఏం చేయాలి? నువ్వు దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించాలి. ఏ విధంగా స్తుతిస్తావు? ప్రభు ప్రభు అంటే స్తుతించట. ఎలా స్తుతించినట్టు దేవుణ్ణి? నువ్వు మాట్లాడితే మృదువుగా ఉండాలి, నువ్వు మాట్లాడితే మధురంగా ఉండాలి, నువ్వు మాట్లాడితే మేలు కలగాలి, నువ్వు మాట్లాడితే సమాధానం కలగాలి, నువ్వు మాట్లాడితే ఆ వ్యక్తికి నెమ్మది కలగాలి, నువ్వు మాట్లాడితే వ్యక్తికి సంతోషం కలగాలి, నువ్వు మాట్లాడితే వ్యక్తికి ఆదరణ కలగాలి, నువ్వు మాట్లాడితే వ్యక్తికి ఆనందం కలగాలి. హల్లెలూయా. కానీ కొంతమంది మాట్లాడతారు, ఆ మాటను బట్టి చచ్చిపోతాడు. అక్కడ ఏం లేకపోయినా ఎవరిపోతే మాటలతో మనిషిని చంపే పరిస్థితి వస్తున్నాం తెలియదు బిడ్డ. అందుకే దేవుడు ప్రేమతో మనం హెచ్చరిస్తున్నాడు. మన మాట ఒక వ్యక్తిని గాయపరచకూడదు, మన మాట ఒక వ్యక్తికి అవమానం కలిగించకూడదు, మన మాట ఒక వ్యక్తికి నిందలు తీసుకురాకూడదు, మన మాట ఒక వ్యక్తిని నడిరోడ్డు మీద నిలబెట్టే విధంగా ఉండకూడదు, మన మాట ఒక వ్యక్తిని హీనంగా ఉండే విధంగా మన మాట ఉండకూడదు, హీనపరిచే విధంగా ఉండకూడదు, అవమానపరిచే విధంగా ఉండకూడదు. ఒక వ్యక్తి గురించి చెడు అనేది ఎప్పటికీ మన నోటంటే చెప్పకూడదు. కీడు కలిగే విధంగా నీ మాట ఉండకూడదు. అదే మాట అన్నమాట, బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందు అనేక దినాలు బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నాడా అని అడుగుతాడు. బ్రతకాలనుందా ఆశ? నాకైతే ఉంది, మీకు లేదా? కావాలి దేవుడు దీవించుగా. బ్రతకాలని ఎలా బతుకుతావు? అన్నం తింటే బతికేస్తావా? ఆహారం తింటే బతికేస్తావా? చెప్పండి. బతకగలుగుతావా? బతకలేవు. మనుషులందరికీ తెలియనిది దేవుని బిడ్డలకు తెలిసినది ఒకటే, నువ్వు బ్రతకాలంటే, నువ్వు జీవించాలంటే, అనేక దినములతో కూడా క్షేమంతో కూడా జీవితం నువ్వు జీవించాలంటే ఏం చేయాలంట? చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా ఇది చెయ్యాలి. దేవుడి మహిమ కలుగును గాక. దేవుడు చెబుతున్న మాట, ఈ విషయాన్ని మరొకసారి మీ జీవితాల్లో పరీక్షించుకోండి. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఎదుటి వ్యక్తి గురించి ఎలాగ మనం ప్రవర్తిస్తున్నాం అన్న విషయాన్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలని దేవుడు చెబుతున్నాడు బిడ్డ. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, అలాంటి వారు అలాంటి దుష్క్రియలు చేయవారంట జ్ఞాపకం భూమి మీద ఉండరంట. చెడ్డ మాటలు పలుకుతూ, వదలపోతు మాటలు పలుకుతూ, కీడు కలిగే మాటలు పలుకుతూ, అదిరే మాటలు, బెదిరే మాటలు పలుకుతూ, హాని చేసే మాటలు పలుకుతూ, అవమాన మాటలు పలుకుతూ, ఈనపరిచే మాటలు పలుకుతూ, ఇలాంటి వాడు
భూమి మీద వాడి జ్ఞాపకం ఉండనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్న ఈ రోజు చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితాన్ని మరొకసారి పరీక్షించుకోవాలి. ఎన్నో సంవత్సరాలు గడిచిందన్న ఈ భూమి మీద అడుగు పెట్టిన ఆ సమయం మొదలుకొని ఈ రోజు వరకు ఒక్కొక్కరికి 50 సంవత్సరం దాటుకోవడం ఉన్నారు, 40 సంవత్సరం దాటుకోవడం ఉన్నారు, 30 సంవత్సరం దాటుకోవడం ఉన్నారు, 20 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు గతించేవారు విశ్వసించాలి, నమ్మాలి, చూడాలి, పరీక్షించుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మనం జీవించుకున్నాం కదా, మన విశ్వాసం ఎలాగో ఎదుగుదల. హల్లెలూయా. బలహీనులుగా మనం ఉండకూడదని దేవుడు మరొకసారి మనకి తెలియపరుస్తున్నాడు బిడ్డ. దేవుడు అంటున్న మాట ఏంటంటే, చెప్తున్న మాట, దేవుడు తెలియవలసిన మాట ఏంటంటే, మీరు వచ్చిన మాట వినండి, భయభక్తులనే మీకు నేర్పిస్తానంటాడు. ఈరోజు ఏం నేర్పుతాడమ్మా? భయభక్తులు నేర్చుకోవాలని. ఏం నేర్చుకోవాలి? కానీ మనం ఏం చేస్తాం? బతకడానికి నేర్చుకుంటాం, కానీ భయభక్తులు నేర్చుకోవడానికి మన మనసు వస్తే అంగీకరించదు. పరీక్షించుకోమంటాడు దేవుడు. ఈ రోజు మన జీవితాన్ని ఏంటంట పరీక్షించుకోవాలంటే, ఈ రోజులో దేవుడు తిరిగితే అంటమ్మా 5వ వచనం చెప్పినట్లు నీకేం కలుగుతుందంట? వెలుగు అనేది కలుగుతుందంట. వెలుగు నీకు కలుగుతుందండి. ఈరోజు వెలుగులో అన్ని పరీక్షించుకోబెట్ట. చీకట్లో ఉంటే చూడలేదు, చీకట్లో ఉంటే నేమి చూడలేదు, ఇంకేం తెలియదు. అంటే చీకటి అంటే శరీరాన్ని బట్టి ఆలోచించుకున్నావు, లోకాన్ని బట్టి ఆలోచించుకో. దేని బట్టి ఆలోచించాలి? ఈ రోజు నువ్వు దేవుని బట్టి నువ్వు ఆలోచించు. ఏంటి నీ మాట దేవుని బట్టి ఎలా ఉంది, నీ మాట దేవుని బట్టి ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ నడక దేవుని బట్టి ఎలా జీవిస్తున్నావు, నీ విశ్వాసం దేవుని బట్టి ఎలాగా కొనసాగుతుంది, దేవుని బట్టి నువ్వు పోల్చుకో. వెలుగు రాగానే అన్ని నీకు కనపడతాయి బిడ్డ. వెలుగులో దాయపడదండి ఏది? వెలుగులో ఏదైనా దాచగలుగుతామా? ఏదైనా వెలుగులో కనపడకుండా దాన్ని ఏదైనా కప్పెట్టగలుగుతామా? అన్ని కనపడతాయి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు బిడ్డ, మరొకసారి దేవుని యొక్క కృప మన ఎడల కలిగిన దాన్ని బట్టి, ఈ సంవత్సరం ఆఖరి దినం సన్నిధికి నడిపించిన దాన్ని బట్టి దేవుడు మరొకసారి మన జీవితాన్ని సరి చేసుకోమని దేవుడు తెలియపరుస్తున్నాడు. అమ్మా దేవుడికి మహిమ కలుగును గాక. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాం బిడ్డ. అందరూ